ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుకుంటారు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 134లో మనం చూస్తే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, అంటే రాత్రి ప్రార్థనలో గడిపే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగాయని బైబిల్ అంటూ ఉన్నది. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, అప్పు సమస్యలతో ఉన్నావా, రోగముతో ఉన్నావా, లేకపోతే పోరాటముతో ఉన్నావా, ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదని నువ్వు బాధపడుతున్నావా? ఎందుకంటే ఈ లోకంలో అన్ని పనులకు సమయం ఉంటుంది, కానీ దేవుని బిడ్డలారా, దేవుని పనికి మాత్రమే సమయం ఉండదు. చాలామంది అనుకుంటారు, నేను ఆ పని చేస్తున్నా బ్రదర్, ఈ పని చేసుకుంటున్నా, ఏ పని చేసినా నాకు సక్సెస్ రావట్లేదంటే, దేవుని బిడ్డ, నీవు నీ దైవజనుల దగ్గర ఉండు, కొన్ని రోజులు ఆయన సన్నిధిలో గడుపు, ప్రభు చిత్తం ఏంటో కనిపెట్టు. యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలాన్ని ఇస్తాడు దేవుడు. ఎందుకంటే నీ పక్షముగా ఏ ప్రణాళిక లేనిది దేవుడు ఆపడు. ఆ పని నువ్వు జరగట్లేదు, నువ్వు ఇంకా సరిగా జాబ్ చేయలేకపోతున్నావు, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నావు, సరిగా కుటుంబంతో గడపలేకపోతున్నావు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, లేకపోతే కుటుంబంలో పోరాటము, బయటికి వెళ్తే పోరాటము, ఇంట్లోకి వెళ్తే పోరాటము, నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న పని, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. హల్లెలూయా. ఎందుకంటే ప్రత్యేకమైన వ్యక్తికి బాధలు వస్తాయి. ఎందుకంటే మోషే ప్రత్యేకించబడ్డాడు గనుక, దేవుని బిడ్డలారా, ఫరో చంపాలనుకున్నప్పుడు పొత్తిగుడ్డలో పండబెట్టి తల్లి కాపాడుతుంది. అదే రీతిగా యేసు ప్రభు బలమైన సేవ పరిచర్య ఉన్నప్పుడు యేసు ప్రభును కూడా బ్రతికి చిన్నప్పుడే చంపేయాలని ఆజ్ఞ వస్తుంది. ఎందుకంటే బలమైన సేవకులుగా బలమైనగా దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఆటంకాలు పెరుగుతూనే ఉంటాయి. అట్లని చెప్పి నువ్వు బలహీనుడవు కావు, నీలో ఉన్నాడు, లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. సాతానుగాడు నువ్వు బాగుపడతావేమో, నువ్వు పైకి వెళ్ళిపోతావేమో, దేవుని సన్నిధిలో ఉంటావేమో, ఆయన కంటే బలముగా వెళ్ళిపోతావేమో, నువ్వు పరలోకం వెళ్ళిపోతావేమో, ముఖ్యముగా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావేమో అని అతని బాధ. ఇప్పుడు ఎదుగుతుంటేనే పక్కోళ్ళకే అసూయ పెరిగిపోతుంది. హల్లెలూయా. ప్రభు నిన్ను దీవించునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగా, నీ అవసరతలు తీర్చబడు గొప్ప పరియోజకులుగా నువ్వు ఉందువుగాక, నీ కుటుంబం ఉండునుగాక.